చీరాల నియోజకవర్గంలో అక్రమ తవ్వకాలు కలకలం సృష్టిస్తున్నాయి. కరకట్టలు, రైల్వే లైన్ మార్జిన్లు ధ్వంసం చేస్తున్న, అడ్డగోలుగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వేటపాలెం ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. పంతలపల్లి, రామన్నపేట, వాడరేవు, ఈపురుపాలెం, విజయవాడ, చెన్నై రైల్వే హద్దులు మార్జిన్లలో అడ్డగోలుగా ఇసుక అక్రమ రవాణా తవ్వకాలు జరుగుతున్నాయి. అక్రమ ఇసుక తవ్వకాల వలన వేటపాలెం రైల్వే బ్రిడ్జి పక్కన స్ట్రైట్ కట్టు కరకట్ట పూర్తిగా నేలమట్టమైంది. ఈ వ్యవహారం మొత్తం స్థానిక రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, రైల్వే, విద్యుత్, మైనింగ్ అధికారుల సహకారంతో జరుగుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా స్థానిక వీఆర్ఓలు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి చట్టపరమైన చర్యలు చేపట్టే అక్రమ ఇసుక తవ్వకాలను అడ్డుకోవడంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా అధికార విధులను దుర్వినియోగం చేస్తున్నారు. గత 5 సంవత్సరాలుగా పందెలపల్లి గ్రామం నుండి వేటపాలెం రైల్వే స్టేషన్ వరకు రైల్వే లైను హద్దు మార్జిన్స్ అడ్డగోలుగా ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇది కంటిన్యూ అవుతూ ఉంది. దీని మీద ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా స్థానిక రెవెన్యూ, పోలీసు, మైనింగ్ అధికారులు ఇసుక అసలులతో కుమ్మక్కవటం వల్ల ఈ రోజు వరకు అవి ఆగిన పరిస్థితి లేదు. ఈ విషయమే 4 రోజుల క్రితం నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారికి, అట్లాగే డిప్యూటీ సీఎం, అట్లాగే ఇరిగేషన్ మినిస్టరు, జిల్లా కలెక్టరు అందరికి కూడా మెయిల్ ద్వారా, అట్లాగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ఫిర్యాదు చేయడం జరిగింది. వేటపాలెం మండలంలో